పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డులో తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మెడికల్ బోర్డు పట్ల కూడా సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల టీబీజీకేఎస్ పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఉన్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ రెండు సంఘాలు కూడా కార్మికుల సంక్షేమం అలాగే కార్మికుల సమస్యలు పరిష్కరించడం పూర్తిగా కూడా విఫలమైందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డులో 128 మంది మెడికల్ బోర్డుకి హాజరవుతే 13 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అలాగే 25 మందిని మాత్రమే ఇన్వాల్యుయేట్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 90% కూడా మళ్ళీ ఫిట్ ఫర్ జాబ్ రాయడం ఏంటంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో టీబీజీకేఎస్ హయాంలోనే ఇచ్చినటువంటి వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్రలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈ విధంగా మెడికల్ బోర్డును జాప్యం చేస్తూ కూడా మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారంటూ కూడా ఆయన ధ్వజమెత్తడం జరిగింది. అంతేకాకుండా కూడా ఏఐటీసీ, ఐఎన్టీసీ కూడా చోద్యం చూస్తున్నారు. కానీ సింగరేణి కార్మికుల పక్షాన కూడా పోరాడాల్సినటువంటి నాయకులు మౌనంగా ఉండడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సింగరేణి కార్మికులు అన్ని గమనిస్తున్నారు, మళ్ళీ టీబీజీకేఎస్ రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్నటువంటి సమావేశ మందిరంలో జెడ్పీ సీఈఓ నరేందర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నరేందర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, ఎన్నికల నియమావళిని ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 263 గ్రామాల్లో 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లుగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే నామినేషన్ విత్డ్రాకు సంబంధించి అలాగే పోలింగ్ సంబంధించినటువంటి తేదీలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు కూడా ఎన్నికల నియమాలను ఉల్లంఘించకుండా కూడా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎఫ్ఎస్టీ టీములు కూడా నిత్యం తిరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీజింగ్ కమిటీతో పాటు కూడా అన్ని విభాగాల పర్యవేక్షణలో కూడా ఎన్నికలు సజావుగా ప్రశాంత వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రతి ఒక్కరు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే ప్రజలు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా పాటించాలంటూ కూడా ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నరేందర్ వెల్లడించడం జరిగింది.